దేశవ్యాప్తంగా పోర్టులో భద్రత మరింత కట్టుదిట్టం. సెకండ్ లెవెల్ సెక్యూరిటీకి కేంద్రం ఆదేశాలు. ఎయిర్పోర్ట్లకు 3 గంటల ముందే చేరుకోవాలి. ప్రయాణికులకు విమానయాన శాఖ అడ్వైజరీ. పాక్ రేంజర్ల కాల్పుతో బోర్డర్లో హై టెన్షన్. సరిహద్దుల్లోని జనం సురక్షిత ప్రాంతాలకు తరలింపు. భారత్ పాక్ శాంతి మార్గం అనుసరించాలన్న చైనా. ఉగ్రవాదాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన. పాకిస్తాన్ రేంజర్ల భరతం పడుతున్న ఇండియన్ ఆర్మీ. నియంత్రణ రేఖ వెంబడి పలు పాక్ పోస్టులు ధ్వంసం. పాక్ ను చావు దెబ్బ కొడుతున్న భారత్. క్షిపణి దాడులను తిప్పికొడుతున్న ఆకాశ్ మిసైల్. భారత ఆర్మీ చీఫ్ కు స్పెషల్ పవర్స్. టెరిటోరియల్ ఆర్మీని వాడుకునేలా అధికారాలు. యూరి సెక్టార్లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ పర్యటన. పాక్ రేంజర్ల దాడిలో దెబ్బతిన్న ఇళ్ల పరిశీలన. పాక్ రేంజర్ల కాల్పులో తెలుగు జవాన్ వీరమరణం. మురళీ నాయక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం. నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు తెలంగాణ ప్రజా ప్రతినిధుల విరాళం. నెల వేతనం అందజేయాలని ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నిర్ణయం. సాయుధ బలగాలకు భారత క్రికెటర్ల సెల్యూట్. సైన్యం త్యాగాలకు రుణపడి ఉంటామన్న కోహ్లీ, రోహిత్. ఐపీఎల్ ను వారం పాటు వాయిదా వేసిన బీసీసీఐ. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల మధ్య నిర్ణయం.